హాయ్ ఫ్రెండ్స్, జోష్న సంతోషం చూసి పారిజాతం అయితే జోష్న దగ్గరికి వెళ్ళి సూరజ్ని తొందరగా పెళ్లి చేసుకోవాలని చాలా వెయిట్ చేస్తున్నట్టున్నావు కదే, తొందరలోనే నువ్వు కోరుకున్నట్టు సూరజ్ గారితో నీ పెళ్ళి అయిపోతుందిలే అని పారిజాతం అనగానే, ఆపు గ్రాని నాకు సిగ్గేస్తుంది అని చెప్పి జోష్న అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక కార్తిక్ అయితే, ఏంటి బ్రో నువ్వు అసలు ఆగలేకపోతున్నావా ఏంటి, కొన్ని రోజులు ఆగచ్చు కదా బ్రో, దగ్గరలో పెళ్ళైతే బాగుంటు కదా అని చెప్పి సూరజ్ చెప్పేసరికి అప్పుడే ఇక శివనారాయణ, పంతులు గారు మీరు సూరజ్ చెప్పినట్లే చూడండి, వారం రోజుల లోపలే ఏదైనా ముహూర్తం ఉంటుందేమో చూడండి అనేసరికి 3 రోజుల్లో అయితే మంచి ముహూర్తం ఉంది అని చెప్పి పంతులు గారు అయితే కన్ఫర్మ్ చేస్తారు. దాంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. సుమిత్ర మాత్రం, మామయ్య గారు 3 రోజుల్లో పెళ్ళంటే చాలా పనులుంటాయి కదా, మీకు తెలియందేముంది, చాలా కష్టమేమో, 3 రోజుల్లో పెళ్లి పనులు మనం చేయగలమా అని సుమిత్ర అనేసరికి, ఎందుకమ్మా మనందరం ఉన్నాం కదా, తలో చెయ్యి వేస్తే ప్రతి పని కూడా సులువుగా అయిపోతుంది. ఏరా కార్తిక్, దీప మీ ఇద్దరు బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి జోష్న పెళ్లి బాధ్యత మీ ఇద్దరి దగ్గరుండి పెళ్లి జరపాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి శివనారాయణ వాళ్ళిద్దరికైతే బాధ్యత అప్పగిస్తాడు. కొత్తగా చెప్తావేంటి తాత, మేమే దగ్గరుండి అన్నీ కూడా చేయిస్తాము అని కార్తిక్ అయితే ఒప్పుకుంటాడు. మాకు కావాల్సిందే జోష్న సూరజ్ల సంతోషం, జోష్న ఆనందంగా ఉంటే అంతకంటే మాకు ఇంకేం కావాలి అని చెప్పి ఇక కార్తిక్ అయితే అంటాడు. సరే శివనారాయణ గారు, నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడ నుండి పంతులు గారైతే వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత సూరజ్ కూడా తన అవుట్ హౌస్కి అయితే వెళ్ళిపోతాడు సిగ్గుపడుతూ. ఇక జోష్న కూడా చాలా సంతోషంగా తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పారిజాతానికి డౌట్ వస్తుంది. ఏంటి ఈ సూరజ్ గాడు, నాకేం అర్థం కావడం లేదు, మొన్నటి వరకు నేను పెళ్లి చేసుకోను, జోష్న మనసులో నేను లేను, జోష్న మనసులో నేను ఉన్నాను అని తెలిసినప్పుడే పెళ్లి చేసుకుంటాను అన్న సూరజ్ ఈరోజు ఇలా పెళ్లి చేసుకోవడానికి ఇలా ముందడుగేస్తున్నాడేంటి, ఇంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆరాటపడుతున్నాడేంటి, అయినా వారం రోజులు కూడా ఆగలేకపోతున్నాడా, ఏదేమైనప్పటికీ వీడి మధ్య ఏదో ఉంది అనిపిస్తుంది, వీడు ఏదో దాస్తున్నాడనే అనిపిస్తుంది. సరేలే, ఏదైతే అదైంది, వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అదే కదా నాకు కావాల్సింది అని చెప్పి పారిజాతం కూడా మనసులో అనుకుంటుంది. ఇక శివనారాయణకి కూడా అదే డౌట్ వస్తుంది. తన రూమ్లోకి వెళ్ళి శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి సూరజ్, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు, వారం రోజుల్లో ముహూర్తం ఉందంటే లేదు, వారం లోపలే చూడమని అంటున్నాడేంటి, అంత కంగారేంటి, అంత తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎందుకు సూరజ్ అనుకుంటున్నాడు, ఎందుకో ఈ సూరజ్ని చూస్తుంటే నాకు కొద్దిగా అనుమానం అనిపిస్తుంది. లేదులే, ఆ అబ్బాయి చాలా మంచివాడు కాబట్టే కదా నా మనవరాల నుంచి పెళ్లి చేయాలనుకున్నాను, మళ్ళీ అతని మీద నేను డౌట్ పడడం అసలు కరెక్ట్ కాదు కదా, సరేలే, అయినా ఈ రోజు నుండి సూరజ్ మీద ఒక కన్ను వేసి ఉంచడం బెటరేలే, జాగ్రత్తగా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అప్పుడే నా మనవరాల గురించి నేను దిగులు లేకుండా చింత లేకుండా హాయిగా ఉండగలను అని చెప్పి ఇక మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఎవరితో మాట్లాడుతున్నాడు ఏంటి అన్నీ కూడా చూడాలి అని అనుకుంటాడు. ఇక అలా ఫిక్స్ అయిన తర్వాత సుమిత్ర అలాగే దశరథ్తో, ఏమండి నాకు అసలు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, జోష్న సూరజ్ని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే చాలా సంతోషం వేసిందండి. ఈ రోజు కోసమే కదా, అంటే జోష్న పెళ్లి కోసమే కదా మనం ఇన్ని రోజులు కూడా ఎదురు చూసింది, మనం ఎదురు చూసినట్టుగానే ఆ రోజు రానే వచ్చింది, జోష్న సంతోషంగా పెళ్ళికి ఒప్పుకుంది, చాలా సంతోషం అండి, కానీ నాకు కొంచెం టెన్షన్గానే ఉందండి, ఈ పెళ్లి పనులన్నీ 3 రోజుల్లో ఎలా అవుతాయో ఏంటో అర్థం కావడం లేదు అని చెప్పి సుమిత్ర అయితే అంటూ ఉంటే, ఎందుకు సుమిత్ర కంగారు పడతావు, కార్తిక్ దీప ఉన్నారు కదా, ఇక అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు, నువ్వైతే ఏమి కంగారు పడకు, 3 రోజులే కదా ఉంది, ఖచ్చితంగా జోష్న పెళ్ళిని అంగరంగ వైభవంగా నువ్వు నచ్చినట్టుగా నువ్వు కోరుకున్న విధంగా జరిపిద్దాము అని దశరథ్ సుమిత్రకి మాట ఇచ్చేసరికి సుమిత్ర అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏమండి, ఇన్నాళ్ళు నా కల నెరవేరబడుతుంది, నా కూతుర్ని పెళ్లి కూతురుగా చూడాలి అని, నా కూతురికి కన్యాదానం చేయాలని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఆ కల రేపటితో నిజమవబోతుంది, ఇన్నాళ్ళు కూడా జోష్న పెళ్లికి ఒప్పుకోలేదు, ఒప్పుకుంటేనేమో పెళ్లి ఆగిపోయింది, ఏం చేయాలో అర్థం కాక నా కూతురు ఇక ఈ ఇంటికే పరిమితం అయిపోతుందా, పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతుందా అని చెప్పి నేను చాలా భయపడ్డాను, కానీ ఆ భగవంతుడు నా మొర ఆలకించాడు, ఇప్పుడు నా కూతురికి పెళ్లి కాకపోతుంది, అది కూడా తను ఇష్టపడిన వ్యక్తితో, వాళ్ళిద్దరికీ ఈడు చోడు చాలా బాగుంటుంది, అంతేకాకుండా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, ముఖ్యంగా వాళ్ళ ఇష్టమే కదండి మనకి కావాల్సింది అని సుమిత్ర దశరథ్తో మాట్లాడుతుంది. ఇక ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగా మరుసటి రోజు శివనారాయణ అలా బయట బాల్కనీలోకి వచ్చేసరికి సూరజ్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. చాలా కంగారుగా ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసి ఇక శివనారాయణ అయితే డౌట్ పడతాడు. ఏంటి సూరజ్ ఇలా
కంగారుగా ఫోన్ మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉండగానే ఇక సూరజ్ అయితే తన స్కూటీ వేసుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి సూరజ్ చాలా హడావిడిగా ఇలా వెళ్ళిపోయాడు, చాలా టెన్షన్గా కనిపిస్తున్నట్టున్నాడు, ఏమైంది ఇంత కంగారు పడుతున్నాడేంటి, సరే చూద్దాం ఎక్కడికి వెళ్తున్నాడో, ఫాలో అయితే కదా మనకి విషయం తెలిసేది అని చెప్పి ఇక ఇంట్లో ఎవరికి చెప్పకూడదు, చెప్పకుండా సూరజ్ని అబ్జర్వ్ చేయాలి అని సూరజ్ వెనకాలే ఇక శివనారాయణ కూడా బయలుదేరుతాడు. కానీ సూరజ్కి శివనారాయణ తన వెనకాలే ఫాలో అవుతున్న విషయం అయితే తెలియదు. ఇక హడావిడిగా స్కూటీ వేసుకొని ఫోన్ మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతాడు సూరజ్. అలా వెళ్తున్న సూరజ్ అయితే దారిలో ఒక ఇంటి దగ్గర అయితే తన స్కూటీ అయితే ఆపుతాడు. వెంటనే అక్కడ ఎప్పుడైతే సూరజ్ స్కూటీ ఆపాడో శివనారాయణ కూడా ఆ స్కూటీ వెనకాలే కార్ అయితే ఆపుతాడు. ఏంటి సూరజ్ స్కూటీ ఆపి లోపలికి వెళ్తున్నాడు, ఎవరిల్లిది అని చెప్పేసి సూరజ్ని ఫాలో అవుతాడు. ఆ ఇంట్లో మాలిని అలాగే దక్షిణామూర్తి కనిపించడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. ఏంటిది, వీళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాడా, ఇది మాలిని వాళ్ళ ఇల్లా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు శివనారాయణ. ఇక అలా సరేలే లోపలికి వెళ్తేనే కదా నాకు ఏం జరుగుతుందో తెలుస్తుంది అని చెప్పి ఇక లోపలికి అయితే శివనారాయణ వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసున్నాడేంటి, సూరజ్ వాళ్ళ చుట్టాలా, లేదా సూరజ్ని పెద్దయ్య పెంచాడు కదా, సూరజ్ ఒక అనాథ కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం, సూరజ్కి అసలు బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరు లేరనే కదా తను చెప్పాడు, అన్నీ తానే పెంచాడని పెద్దయ్య చెప్పాడు కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అంత స్వతంత్రంగా డోర్ వేసున్నా సరే లోపలికి వెళ్ళాడేంటి, అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు. ఇక ఇక అక్కడికి వెళ్ళి కిటికీలో నుంచి శివనారాయణ అయితే అంతా చూస్తూ ఉంటారు. మాలిని అయితే కిందకి దిగి వస్తూ ఉంటుంది. అలాగే దక్షిణామూర్తి అయితే పైనుండి పరిగెత్తుకుంటూ సూరజ్ దగ్గరికి వచ్చి ఇక సూరజ్ని హత్తుకొని రామనవడా రా, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి, నిన్ను చూడకుండా ఇన్ని రోజులు నేను ఎప్పుడూ లేను అని చెప్పి హత్తుకుంటాడు సూరజ్ని. అది చూసిన శివనారాయణకి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి దక్షిణామూర్తిని హత్తుకుంటాడు, దక్షిణామూర్తి మనవడా అంటున్నాడు ఏంటి, అసలు ఏం జరుగుతుంది. ఇక అప్పుడే మాలిని కూడా రావడంతో మమ్మీ బాగున్నావా అని చెప్పి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఏంటి మమ్మీ అని పిలుస్తున్నాడు మాలినిని, సూరజ్కి అమ్మా నాన్న లేరు కదా, తను ఒక అనాథ కదా, సూరజ్ మళ్ళీ మమ్మీ అని పిలుస్తున్నాడేంటి, అంటే సూరజ్కి మమ్మీ ఉందా, సూరజ్కి తన సొంత వాళ్ళు ఉన్నారా, ఇప్పటి వరకు మాతో అబద్ధం ఆడా అని చెప్పేసి చాలా డౌట్లు అయితే శివనారాయణ మనసులో మొదలవుతాయి. ఇక ఎప్పుడైతే మాలిని నాన్న అని చెప్పేసి కిందకి వచ్చి సూరజ్ని హక్ చేసుకుంటుందో ఇక శివనారాయణకైతే అసలు ఏమీ అర్థం కాదు. నేను చూస్తున్నది నిజమేనా, ఏంటిది, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఇది మాలిని ఇల్లు కదా, ఏంటి వీళ్ళందరూ కూడా బంధువుల, మాలిని కొడుకే ఈ సూరజ్జా, ఏంటిది అని చెప్పి ఇక శివనారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు. తాతయ్య అని చెప్పేసి వెళ్ళి దక్షిణామూర్తిని కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక ముగ్గురు కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఇక శివనారాయణ ఏమీ తెలియనట్టుగా ఇక అక్కడే ఉంటూ మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సూరజ్ చాలా మంచివాడని నమ్మాను, కానీ సూరజ్ మాలిని కొడుకని తెలుసుకోలేకపోయాను. తీరా ఇప్పుడు నా మనవరాలకి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది, ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నాం ఈ సూరజ్తో. కానీ సూరజ్ ఇప్పుడు మాలిని కొడుకని తెలిస్తే సుమిత్ర ఏమైపోతుంది, జోష్న ప్రాణాలు ఎన్నైనా ఆశలు పెట్టుకుంది కదా సూరజ్ మీద, తన ప్రాణాలని కూడా పలంగా పెట్టింది సూరజ్ మీద, ఇప్పుడు సూరజ్తో పెళ్లి క్యాన్సిల్ అంటే జోష్న ఏమైపోతుంది, అసలు నేను ఏం చేయాలి, అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారో విందామని చెప్పి అక్కడే నిలబడి ఉంటాడు శివనారాయణ. అక్కడ నిలబడి ఉన్నాడన్న విషయం ఎవరు కూడా గమనించరు. అప్పుడే ఇక దక్షిణామూర్తి సూరజ్తో మనవడా నేను చెప్పిన సంగతి ఎక్కడి వరకు వచ్చింది, నేను చెప్పిన పని అయిపోయినట్లేనా, జోష్ని బుట్లో పడేసావా, పెళ్ళికి ముహూర్తాలు పెట్టేసినట్టేనా అని చెప్పి అంటుంటే తాత నేను ఒక్కసారి ఒప్పుకున్నాక నా ప్లాన్ ఫెయిల్ అవ్వడమా, నీకు మాట ఇచ్చిన తర్వాత నేను ఆ పని చేయకుండా పోతానా, తాత గ్రాండ్ సక్సెస్, నువ్వు నాకు ఏ ప్లాన్ అయితే చెప్పావో ఆ ప్లాన్ ప్రకారమే నేను అంతా కూడా చేశాను అని సూరజ్ అంటూ ఉంటాడు. నేను అసలు ఒక అనాథ అన్న విషయమే వాళ్ళందరూ అనుకుంటున్నారు, పెద్దయ్య అని ఒక క్యారెక్టర్ని కూడా క్రియేట్ చేశాను కదా, ఆయనే నన్ను పెంచాడు అని నేను ఒక అనాథనని వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు, ఒక అనాథకి మంచి జీవితం ఇచ్చామని ఏదో పెద్ద సంతోషపడిపోతున్నారు, కానీ నేను మీ మనవడినని వాళ్ళకు తెలియదు అని చెప్పనేసరికి శివనారాయణ ఇవంతా విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి దక్షిణామూర్తి మనవడా,
ఈ సూరజ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. నాకు తెలుసు నాన్న, నువ్వు మా కలలని నెరవేర్స్తావని నాకు తెలుసు. మా పగలోనూ మా సంతోషంలోనూ అన్నిట్లోనూ పాలు పంచుకుంటావు. నేను శివనారాయణ వల్ల చాలా నష్టపోయిన నాకు నువ్వు న్యాయం చేస్తావన్న నమ్మకం కూడా నాకు ఉంది. ఇప్పుడు పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టేశారా పాపం వాళ్ళు అని చెప్పి మాలిని సూరజ్ని అడుగుతుంటే, అవును మమ్మీ, పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టేశారు పంతులు గారు, ఇంతకు ముందే వచ్చారు, వారం రోజుల తర్వాత ముహూర్తం ఉంది అన్నారు. లేదు వారం రోజుల ముందే నాకు ముహూర్తం కావాలి అని చెప్పి అడిగేసరికి ఇంకొక 3 రోజుల్లో ముహూర్తం అనేది ఫిక్స్ చేశారు అని చెప్పి, చాలా సంతోషం రా. ఇప్పుడు నువ్వు ఆ 3 రోజుల్లో పెళ్ళికి అంతా సిద్ధమైన తర్వాత నువ్వు ఊరు వదిలి వెళ్ళిపో. ఇక అప్పుడు తెలుస్తుంది శివనారాయణకి తన మనవరాల బాధ, ఏడుపు అదంతా కూడా. అలా శివనారాయణ పతనం స్టార్ట్ అవుతుంది. ఇదే కదా నేను కోరుకుంది, ఇదే కదా నేను కావాలనుకుంది అని చెప్పి మాలిని అంటుంది. ఇక దక్షిణామూర్తి కూడా ఇలా అంటూ ఉంటాడు, నిజమే, నా కూతుర్ని నేను కోల్పోయాను, వాళ్ళ వల్ల నా కూతురు ప్రేమ దక్కించుకోలేకపోయాను. సరే ఏదో అయిందిలే అని క్షమాపణ చెప్దామని వెళ్తే అంతా కూడా కలిసి చీకొట్టారు. అలా చేసిన ఆ శివనారాయణకి బుద్ధి వచ్చేలా చేయాలి. డబ్బుతోనో ఇంకొక దాంతోనో ఒకరును అణచలేము. వాడికి అన్నిటికంటే ఇష్టమైంది, వాడికి ప్రాణం కంటే ఎక్కువ వాడి మనవరాలు జోష్న. అందుకే జోష్న బాధపడితే అస్సలు తట్టుకోలేడు శివనారాయణ. ఎలా అయినా సరే నువ్వు జోష్నని పెళ్లి చేసుకొని తర్వాతైనా ఈ ఊరు వదిలి వెళ్ళిపో, లేకపోతే కరెక్ట్గా పెళ్లి సమయానికి ఈ ఊరు వదిలైనా వెళ్ళిపో, ఏదో ఒకటి చేయి సూరజ్, అప్పుడు కానీ నా పగ చల్లారదు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. ఆ మాటలు విన్న శివనారాయణ కోపంతో, రే, ఇంత ద్రోహం చేస్తారా మీరు? కొంచెమైనా మీకు బుద్ధి అనేది ఉందా? నీకు జోష్న ఏమవుతుందిరా? నాకు మనవరాలైతే నీకు కూడా మనవరాలే కదరా. అయినా ఏదన్నా కోపం ఉంటే పెద్దవాళ్ళగా మనం చూసుకోవాలి. మన మధ్య ఉన్న పగని పిల్లల వరకు తీసుకుని వెళ్ళొచ్చా? ఎందుకని ఇలా చేస్తున్నారు అని దక్షిణామూర్తి చెంపపగలు కొడతాడు శివనారాయణ. ఇక అక్కడే ఉన్న సూరజ్ అయితే కోపంతో శివనారాయణ కాలర్ పెట్టుకొని, మా తాతనే కొడతావా? నేను ప్రతిదానికి సైలెంట్గా ఉన్నానని, చేతగాడి వాడిని అని నువ్వు అస్సలు అనుకోవద్దు. ఇంకొకసారి మా తాత మీద పడిందో పెద్దవాడివని కూడా చూడను, ఇక్కడే నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక కాలర్ పట్టుకొని సూరజ్ అయితే బెదిరిస్తూ ఉంటాడు శివనారాయణని. ఇక ఆ మాటలకి శివనారాయణ అక్కడికక్కడే కింద పడి, అసలు కొంచెమైనా మీకు బుద్ధి అనేది ఉందారా? ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేయాలనిపించిందిరా? ఈ విషయం నా మనవరాలు జోష్నకి తెలిస్తే తను ఎంతలా బాధపడుతుంది? అయినా నువ్వు ప్రేమించాడని చెప్పి దగ్గరయ్యావు. నా మనవరాలు కూడా నిన్ను ప్రేమించింది. ఇప్పుడు ప్రేమించిన వాడు దక్కడు అంటే నా మనవరాలు ఎంతలా బాధపడుతుంది? ప్లీజ్ సూరజ్, అలా చెయ్యకు సూరజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి శివనారాయణ బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు ఇక దక్షిణామూర్తి అయితే, ఈ బాధే నేను నీ కళ్ళల్లో చూడాలనుకున్నాను. నా కూతుర్ని నాకు దూరమైనప్పుడు నేను కూడా ఇలాగే బాధపడ్డాను. అప్పుడు నీకు గుర్తు రాలేదా ఒక తండ్రి బాధ ఎలా ఉంటుందో? ఇప్పుడు నీ వరకు వస్తే తెలుస్తుందా? కొంచెమైనా బుద్ధి ఉండాలి అని దక్షిణామూర్తి అంటూ ఉంటే, సరే, నాకంటే బుద్ధి లేదు. ఇప్పుడు జోష్న బాధపడితే నీ కన్న కూతురు సుమిత్ర బతుకుతుందనుకుంటున్నావా? పంచ ప్రాణాలు జోష్న మీద పెట్టుకొని ఉంది. అలాంటి జోష్న బాధపడుతూ ఇక పెళ్లి చేసుకోను అని ఏదైనా చేసుకుంటే సూరజ్ ఇలా మోసం చేశాడని తెలిసి జోష్న ఎక్కడైనా దూకి చనిపోతే అప్పుడు నీ కూతురు పరిస్థితి ఏంటో ఆలోచించు. నీ కూతురుతో పాటు నీ మనవరాల్ని కూడా నువ్వు దూరం చేసుకుంటావా? జోష్న నాకు మనవరాలే, నీకు మనవరాలే. ఒకసారి ఇదంతా ఆలోచించు, ఒక నిర్ణయం తీసుకో. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ప్లీజ్ సూరజ్. మీ అమ్మ అలాగే మీ తాత మాటలు నమ్మి ఇలా నువ్వు ఒక ఆడపిల్లకి అన్యాయం చెయ్యొద్దు. నువ్వు జోష్న సంతోషంగా ఉండాలి. నువ్వు మాలిని కొడుకైనా సరే నేను నీకు నా మనవరాలనిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? అసలు పెళ్ళే చేసుకోనన్న నా మనవరాలు నిన్ను చూసి పెళ్లి చేసుకుంటాననింది. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. ఆల్రెడీ కార్తిక్ని ప్రేమించి కార్తిక్ దీపని పెళ్లి చేసుకోవడం వల్ల నా మనవరాలు చాలా బాధపడుతుంది. ఇక పెళ్ళే చేసుకోననింది. తర్వాత తను ఒక మామూలు మనిషిగా మారి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. అలాంటి నా మనవరాల్ని ప్లీజ్ మోసం చేయొద్దు, తనని మోసం చేయొద్దు అని చెప్పి ఇక శివనారాయణ అయితే వేడుకుంటూ ఉంటాడు. సరేలే, ఇంతలా బతిమలాడుతున్నావు కదా, ఆలోచించి చెప్తానులే. నువ్వైతే నీ ఇంటికి వెళ్ళు. ఈ విషయం గురించి నువ్వు ఇంట్లో ఎవరికైనా చెప్పావంటే మాత్రం నేను జోష్నని అస్సలు పెళ్ళనేదే చేసుకోను. ఎప్పటికీ కూడా మీ ఇంటికి కూడా రాను. ఆ తర్వాత ఏమవుతుందో నీ ఇష్టం అని చెప్పి సూరజ్ అయితే అంటాడు. ఇక ఆ మాటలకి శివనారాయణ, లేదు, ఈ విషయాన్ని నేను ఎవ్వరికీ చెప్పను, నాలోనే దాచుకుంటాను. కానీ ప్లీజ్ అమ్మ మాలిని, నువ్వైనా ఆలోచించు. ఒక్కసారి నా మనవరాల గురించి ఆలోచించమ్మా. అది నీ మేనకోడలే కదా.
కదా తను ఎంతలా బాధపడుతుందో ఒక్కసారి అర్థం చేసుకో. తను ప్రాణం కంటే ఎక్కువగా సూరజ్ని ప్రేమించింది. ఇప్పుడు సూరజ్ మోసం చేశాడంటే అసలు తను తట్టుకోలేదు. ప్లీజ్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అమ్మా అని చెప్పి ఇక మాలినిని అయితే బతిమలాడి అక్కడి నుంచి శివనారాయణ అయితే ఇంటికి వెళ్తాడు. శివనారాయణ చాలా డల్గా ఉండడంతో సుమిత్ర, దశరథ్ అంతా కూడా ఏమైంది నాన్న, ఎందుకని మీరు ఇలా డల్గా ఉన్నారు, ఎందుకని ఇలా ఉన్నారు, ఏమైంది, ఆరోగ్యం బాగానే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదులేరా, అంతా బాగానే ఉంది, నేనేమీ డల్గా లేను, ఏదో కొంచెం అలా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే ఇలా డల్గా ఉన్నాను అంతే తప్ప ఇంకేమీ లేదు అని శివనారాయణ అంటాడు. అవునా నాన్న, ఆరోగ్యం బాగలేదా, పదండి హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి దశరథ్, సుమిత్ర, కార్తిక్, దీప అంతా కూడా టెన్షన్ పడుతూ ఇక శివనారాయణతో హాస్పిటల్కి వెళ్దామని అంటారు.